అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు మనం చూసాం. 13వ వచనం పౌలు ఇలా స్టార్ట్ చేస్తున్నాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని. అంటే ఒక ఆత్మ రక్షించబడాలంటే ఏం చేయాలో రాశాడు ఇక్కడ. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏదో పెద్ద రిస్క్ చేయాల్సిన పని లేదు, ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, అందనంత దూరంలో కూడా అది లేదు. ఇట్స్ వెరీ ఈజీ థింగ్ అన్నమాట, ఈజీ టాస్క్. ఏంటి? ప్రభువు నామంలో ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారని దేవుని వాక్యం. ఎట్లా ప్రార్థన? ప్రభువు నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా కోసం సిలువలో మీరు చనిపోయారని, సమాధి చేయబడ్డారని, తిరిగి లేచారని నేను నమ్ముతున్నానంటే చాలు. ఇంకా ఎంత ఘోరమైన పాపైనా, ఈ లోకంలో ఉన్న ఘోరమైన భయంకరమైన వ్యక్తుల్ని లిస్ట్ అవుట్ చేసి అందరికంటే టాపర్ని తీసుకొచ్చినా కూడా ఈ ఒక్క పని చేసాడు, రక్షించబడతాడు. అంటే రక్షించబడటం మీరు చెప్పండి, కష్టమైన పనే, తేలికైన పనే? చెప్పండి. వెరీ వెరీ ఈజీ కదా. ఓకే, ఎవరైనా ఇలా అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించండి అంటే ప్రభు ఏం చేస్తాడంటే 12వ వచనంలో ఉంది. ప్రభు ఏం చేస్తాడు చూడండి. 12 ఏముంది? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తమకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే అన్నాడు. కృప చూపడానికి ప్రభు కృపలో ఎలా ఉన్నాయంటే ఈజ్ రిచ్ ఇన్ గ్రేస్. కృపలో ఆయన ధనవంతుడు. ఒక పాపి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే ఆ పాపికి ఇవ్వడానికి ఎంత కృప అవసరం అంత కృప ఆయన దగ్గర ఉంది. కృప నా దగ్గర తక్కువగా ఉందయ్యా, కుదరదు అనడానికి లేదు కదా. హీ ఈజ్ రిచ్ ఇన్ గ్రేస్. పేతురు తన పత్రికలు అంటాడు దేవుని గురించి, సర్వకృపానిధి అగు దేవుడు అంట. సర్వకృపానిధి అగు దేవుడు అంటే అంత మాత్రం. కీర్తనకారుడు అంటాడు 36వ కీర్తనలో, నీ కృప ఆకాశమును అంటుచున్నది. అంటే ఎంత ఉంది ఆయన దగ్గర కృప? అన్లిమిటెడ్ కదా. ఎంతమంది వచ్చి ప్రభువా నేను పాపిని అన్న అంతమందిని క్షమించే కృప ఆయన దగ్గర ఉంది. అంటే మీరు వినండి, ఒక పాపి వైపు నుండి కష్టమైన పని లేదు రక్షించబడటానికి. ప్రభు వైపు నుంచి కూడా చాలా పెద్ద ప్రాసెస్ కూడా లేదు. ఒక వ్యక్తి నేను పాపిని ప్రభు అంటే మన ప్రభు ఆయన కృపను అనుగ్రహించడానికి, ఆ వ్యక్తి రక్షించబడటానికి ఎంత కృప అవసరమో అంత కృప ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఓకే, సమస్య పాపి వైపు కాదు, ప్రభు వైపు కూడా కాదు. సమస్య ఎవరి వైపు అంటే, ఇక్కడ పౌలు 4 ప్రశ్నలు అడుగుతున్నాడు. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నా 14వ వచనంలో 14వ వచనంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన. ఓకే, ప్రార్థన చేస్తే రక్షించబడతాడు వాస్తవమే, కానీ దానికంటే ముందు ఏం చేయాలి? విశ్వసించకుండా ఒక వ్యక్తి ప్రార్థన చేయగలడా? అది ఫస్ట్ క్వశ్చన్. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అన్నాడు పౌలు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు అంటే, విశ్వసించాలి అని అంటే ఏం చేయాలి? వినాలి కదా. ఓకే, ప్రార్థన చేస్తే రక్షించబడతాడు, దానికి ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే వినాలి. మూడో క్వశ్చన్ ఏంటి? ప్రకటించువాడు లేకుండా వారెట్లు ప్రకటించుదురు? అదేనా? వారెట్లు విందురు? ప్రకటించేవాడు లేకుండా వారెట్లు అంటే ప్రకటించేవాడు లేడు అనుకోండి, వారు ఎలా వింటారు? ఇది మూడో క్వశ్చన్. 4వ క్వశ్చన్ చూడండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది మన హృదయ వాంఛ అయితే కనుక, నశించిపోయేవారు రక్షించబడాలి అని మనం కోరుకుంటే, ఓకే, ప్రభువు నామమును బట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. రక్షించబడడానికి కావాల్సినంత కృప ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దానికంటే ముందు జరగాల్సిన నాలుగు పనులు ఉన్నాయి.
ఒకవేళ ఒక వ్యక్తి ప్రభు నామంలో ప్రార్థన చేయాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? విశ్వసించాలి. చెప్పండి, ఫస్ట్ విశ్వసించాలి. విశ్వసించాలంటే వినాలి. వినాలి అంటే ప్రకటించాలి. ప్రకటించాలి అంటే ప్రకటించేవారిని పంపాలి. ఓకే, నేను ఇలా అనుకుంటున్నా, పౌలు ఇది కొంచెం రివర్స్లో చెప్పాడేమో అనుకుంటున్నా, ఆర్డరు రివర్స్లో ఉందేమో అనుకుంటున్నా. ఓకే, నేను ఇలా చెప్తాను. ఒక పాపి రక్షించబడాలి అంటే ఫస్ట్ జరగాల్సిన పని ఏంటంటే ప్రకటించే వారిని పంపాలి. పంపబడిన వారు ప్రకటించాలి. చెప్పండి, ప్రకటించిన మాటలు వినాలి. విని విశ్వసించాలి. విశ్వసించి ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. 12వ వచనంలో ఉంది, ప్రభు వారికి కృపనిస్తాడు కదా, అప్పుడు రక్షించాలి. ఓకే, ఇది ప్రాసెస్. అంటే ఒక ఆత్మ రక్షించబడాలి అంటే అన్నిటికంటే జరగాల్సిన ఫస్ట్ పని అని చెప్పండి, ఏం జరగాలి? పంపబడాలి అనేది మనసులో పెట్టుకోండి. ఇంకా ఒక్కటే చెప్తాను నేను ఇప్పుడు కాసేపు. పంపబడాలి. ప్రకటించే వారిని పంపాలి. ప్రకటించేవారు పంపబడాలి. ఇప్పుడు నేను మధ్య మధ్యలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఫాలో అవుతారని. ప్రకటించే వారిని ఎవరు పంపాలి చెప్పండి? చెప్పండి, సంఘం పంపాలి కదా. అంటే ఒక పర్సన్ కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ పంపకూడదు. ఎవరు పంపాలి? సంఘం పంపాలి. అదే మనం చూస్తాం అపోస్తల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అంత్యోక్యలో ఉన్న సంఘాన్ని ప్రేరేపించాడు. ఏమని? పౌలుని బర్నబాని నా పని కోసం ప్రత్యేకపరచండి అన్నాడు పరిశుద్ధాత్మ. అనగానే అయ్యో వాళ్ళున్నాయా మా సంఘంలో ఉన్న మంచి స్పీకర్స్, టాప్ బైబిల్ టీచర్స్, వాళ్ళు పోతే ఇక మాకెవరు బైబిల్, వాళ్ళు సిస్టమేటిక్గా వాక్యం చెప్పగలుగుతారు. పౌలు వాళ్ళు కాదు, ఇంకెవరినన్ను పంపిస్తాం మేము అనలా. వాళ్ళు పరిశుద్ధాత్మ పంపమంటే సంఘం పంపించారంతే. జాగ్రత్త వినండి, పంపాలి అంటే సంఘం పంపాలి అని అనుకున్నాం కదా. ఓకే, మోరే క్రిస్టియన్ అసెంబ్లీ పంపాలనుకున్నాం కాసేపు, మీకు అర్థం అవడం కోసం అట్లా చెప్తున్నాను, మీరేం బాధపడద్దు. మోరే క్రిస్టియన్ అసెంబ్లీలో స్వార్థ పని కొరకు భారం కలిగిన వారిని, పిలుపున్న వారిని, నార్త్ ఇండియా అన్న వారిని ప్రోత్సహించి సంఘం ఏం చేయాలి? పంపాలి. అయ్యా నువ్వు పోతే మీ అమ్మ నాన్న మీ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని గొడవ పెట్టుకుంటారు, మీరు ఎందుకులే ఉద్యోగం చేసుకో బాబు, మంచి ఉద్యోగం వచ్చింది, కష్టపడి చదువుకున్నా, మంచి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్వార్థ పనికి వెళ్తాను అంటున్నావు, ఎక్కడుండేని సేవ చేయొచ్చు, అక్కడుండేని సేవ చేయొచ్చు, ఈ మాటలు ఆపాలి. ఇంకా ఆపి ఏం చేయాలి? సువార్త లేని ప్రాంతాలకు పంపాలి. ఓకే, ఇప్పుడు స్థానిక సంఘం సువార్త లేని ప్రాంతాలకు సువార్థికుల్ని పంపాలి అని అంటే స్థానిక సంఘం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, అవి చెప్తాను నేను. ఓకే, అదేంటంటే ఫస్ట్ స్థానిక సంఘానికి తెలియాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడికి పంపాలి అనేది తెలియాలి. ఒకసారి యోహాను సువార్త 4:35 చూడండి. జాన్ చాప్టర్ 4:35. యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో. ఓకే వినండి. ఈ వచనం ఎక్కడ జరిగిందో ఫస్ట్ నేను చెప్తాను వినండి. యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులతోటి సమరయ అనే ప్రాంతాలకు వెళ్ళాడు, సుఖార్ అనే గ్రామం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాడు. సమరయ స్త్రీ తన కుండ అక్కడ వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూశానని అక్కడ ప్రకటిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అది 35వ వచనం. నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏదో పొలాల్లో నుంచి వెళ్తున్నారేమో, ఆ పొలాల నుంచి, ఆ ఫీల్డ్స్లో నుండి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారేమో. వెళ్తూ ఉండగా శిష్యులు ఈ పొలాలను చూసి ఇలా చెప్పుకుంటున్నారు, ఇంకా 4 నెలలు ఉంది. ఏమంటున్నారు? ఇంకా 4 months ఉంది, ఇంకా 4 నెలలు ఉంది, కోతకాలం రావడానికి ఇంకా 4 నెలలు ఉంది. అంటే మీరు ఇలా అనుకుందాం కాసేపు, ఇజ్రాయెల్ దేశంలో ఆ ప్రాంతంలో
గోధుమల పంట వేసి ఉంటారు, చిన్న చిన్న నారుమళ్ళు వచ్చి ఉంటాయి. శిష్యులు దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్తే ఇలా అంటున్నారు, ఇక 4 నెలలు ఉంది బ్రదర్ కోతకాలం, ఇంకా 4 నెలలు, ఇంకా 4 నెలలు ఉంటే ఇంక కోస్తారు. ఓకే, అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమన్నా అంటే, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి చూడండి. ఏముంది ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పి. జాగ్రత్త వినండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చిన పొలాలు ఏంటి? ఇంకా 4 నెలలు ఉంది కోత. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ కన్నులెత్తి పొలాలను చూడండి అంటున్నాడు. అదేం పొలాలు మళ్ళీ? ఏం పొలాలు చెప్పండి అన్న, ఏ పొలాలు? మీ కన్నులెత్తి పొలములు చూడుడి అన్నాడు ప్రభు. అంటే ఏ పొలాలు చూడమంటున్నాడు? ఇదేం భౌతికమైన పొలం, 4 నెలల టైం ఉంది. అదేం ఆత్మ సంబంధమైన పొలం, నశించి నరకానికి వెళ్తున్న ఆత్మలు. యేసు ప్రభు పేరు ఒక్కసారి కూడా వినని ప్రజలు. అది ఆత్మ సంబంధమైన పొలం, తెల్లవారు ఉంది, కోతకొచ్చి ఉంది. ప్రభు అన్నాడు, మీ కన్నులు ఎత్తండి, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ. మీ కన్నులు కనుక ఎత్తారంటే ఈ పొలం కనపడదు అంటున్నాడు ప్రభు. మనం ఏం చేస్తున్నామంటే ఈ పొలాన్ని చూస్తున్నాం భౌతికంగా. ఇవిగా చూడాల్సింది, అవి చూడండి అంటాడు ప్రభు. అవి చూస్తే మీకు ఏం కనపడుతుంది అంటే తెల్లబారిన పొలాలు, కోతకాలం వచ్చిన పొలాలు, కోతకు వచ్చిన పొలాలు, నశించిపోతున్న ఆత్మలు కనపడతాయి. అంటే నేనేమన్నా అంటే మోరే క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న ప్రియులు కనులెత్తి పొలాలు చూడాలి అని అంటున్నాను నేను. మీలో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. కన్నులెత్తి అంటే అర్థం ఏంటి? కన్నులెత్తి చూడటం అంటే అర్థం ఏంటి? పైకి చూడమనే. దూరంగా ఉన్న చూడాలంటే ఇట్లా కన్నులెత్తి చూస్తాం కదా మనం, అది దాని అర్థం. దూరంగా ఉన్న వాటిని చూడండి అని అర్థం. మనం సౌత్ ఇండియా చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. కానీ మనం కన్నులెత్తి సువార్త లేని ప్రాంతాలను ఎంతవరకు చూడాల. కనులెత్తి చూడటం అంటే స్థానిక సంఘం సువార్థికుల్ని పంపాలనుకుంటున్నాం కదా మనం. సంఘం పంపాలి అని అంటే ఎక్కడికి పంపాలి తెలియాలి. అసలు ఎక్కడెక్కడ సువార్త లేని ప్రాంతాలు ఉన్నాయో తెలియాలి. మీకు ఇండియా మ్యాప్ నేను ఇలా చెప్తే మీకు ఏ స్టేట్ ఎక్కడుందో గుర్తుందా? మీరు అర్థం చేసుకోగలుగుతారు కదా. ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి ఇట్లా రైట్ సైడ్కి చెప్తున్నా కొన్ని స్టేట్స్, మీరు గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, నేను చెప్తున్న ఈ రాష్ట్రాలు సువార్త 0% ఉన్న రాష్ట్రాలు. నేను కొన్ని రాష్ట్రాలు చెప్తాను ఇప్పుడు, రాసుకోగలిగితే రాసుకోండి. దానికోసం మీరు ఏం చేయగలరో చేయండి. ప్రార్థన చేయగలుగుతారా? ప్రయాణం చేయగలుగుతారా? విజిట్ చేయగలుగుతారా? సహాయం చేయగలుగుతారా? ఆ స్టేట్ని మీరు అడాప్ట్ చేసుకొని ఇది నా రాష్ట్రం, దీనికోసం నేను ఏదన్నా అని అనుకుంటారా? అది మీ ఇష్టం. సువార్త లేని 0% సువార్త ఉన్న స్టేట్స్ గురించి నేను చెప్తాను. 0%. మన భారతదేశానికి సువార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పండి? నేనన్నా కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నానా? క్రీస్తు శకం 52, దాదాపు 2000 సంవత్సరాలు. తోమా మన భారతదేశానికి వచ్చాడు, కేరళ వచ్చాడు, చెన్నై వచ్చాడు, అక్కడ పనిచేసిన మన భారతదేశానికి సువార్త వచ్చి 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల తర్వాత భారతదేశం ఒకసారి మనం తొంగి చూస్తే మన దేశంలో 12 రాష్ట్రాలు 0% క్రైస్తవ్యం ఉంది. 12 రాష్ట్రాలు, 12 స్టేట్స్. అవి తెలుసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్. దానిపైన బీహార్ వాళ్ళు దొంగోళ్ళు అంటాం కదా మనం. ఎందుకు దొంగోళ్ళు? వాళ్ళ సువార్త తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు వాళ్ళకి. ఒక సమోసా ఇచ్చి వాడిని చంపేస్తారు వాళ్ళు, తినడానికి లేదు వాళ్ళకి. యేసుప్రభు అంటే తెలియదు,
వెస్ట్ బెంగాల్, బీహార్ పైన ఉత్తరప్రదేశ్ పైన ఉత్తరాఖండ్, దానిపైన చెప్పండి హిమాచల్ ప్రదేశ్, దానిపైన చెప్పండి జమ్మూ అండ్ కాశ్మీర్, దాని క్రింద హర్యానా, దాని కింద రాజస్థాన్, దాని కింద గుజరాత్, దాని కింద మహారాష్ట్ర, మధ్యలో మధ్యప్రదేశ్, ఢిల్లీ. ఈ 12 స్టేట్స్లో సువార్త 0%. నాకైతే ప్రార్థన చేసేటప్పుడు ఈ రాష్ట్రాల గురించి ఏడవకుండా నేను ఉండలేను. యేసు ప్రభు గురించి ఒక్కసారి కూడా వినని ప్రజలు 99.9% ఉన్నారు ఇక్కడ. అక్కడ ఆ రాష్ట్రాల్లో ఇంకా స్వార్థ ఎందుకు ప్రకటించబట్టలేదు అంటే ప్రకటించే వారిని మనం పంపట్లేదు కాబట్టి. ఆంధ్రాలో సేవకులు 2,000 మంది 3,000 మంది ఇట్లా లెక్కలేశారు ఆంధ్రాలో, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ అనుకుంటా. జగన్ అయితే 600 మంది లిస్ట్ అవుట్ చేశాడు. ఎంతమంది? 600 మందిని లిస్ట్ అవుట్ చేశాడు. మన ఏబిఎస్లో ఒక 700 మందిని లిస్ట్ అవుట్ చేశారు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే సర్వే చేసుకున్నారు. ఈ క్రైస్తవులు అబద్ధాలు చెప్తున్నారు, ఎంతమంది ఉన్నారో చెప్పట్లేదు వీళ్ళని, వాళ్ళే ఊరు తిరిగి సర్వే చేసుకుంటే 1,00,000 మంది వచ్చారు. ఎంతమంది? 1,00,000 మంది వచ్చారు. నేను చెప్పిన ఈ 12 రాష్ట్రాల్లో ఉన్న పాపులేషన్ ఎంతంటే 100 crore, 100 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 100 కోట్లు అంటే మిగిలిన రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్రాల్లో ఉంది కూడా 48 కోట్లే. ఈ 12 రాష్ట్రాల్లో 100 కోట్ల మంది ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లో 24 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి సువార్త లేని ప్రాంతాలు, ఎండిపోయిన భూములు, తెల్లబారిన పొలాలు, యేసు ప్రభు పేరు ఒక్కసారి కూడా వినని ప్రజలు మాకు సువార్త ఎవరు చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల గురించి మనం తెలుసుకోవాలి. వాట్ కెన్ వీ డూ ఫర్ దోస్ స్టేట్స్? ఆ రాష్ట్రాల గురించి నేను మీకు కొన్ని సలహాలు చెప్తా, మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, రిజెక్ట్ కూడా చేయవచ్చు. ఏం చేస్తారంటే, మీకు ఇట్లా టూరిజంకి వెళ్ళే అలవాటు ఉందా? ఇయర్లీ నేను ఊటీకి వెళ్దాం, విశాఖపట్నం బీచ్కి వెళ్దాం, ఇట్లా అలవాటు ఉందా మీకు? అటు వెళ్దాం, ఈ స్టేట్కి వెళ్దాం, అప్పుడప్పుడు సెలవులు దొరికినప్పుడు వెళ్తుంటారు కదా. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళండి, విజిటే. మీరు ఊటీకి వెళ్ళే బదులు అటు వెళ్ళండి. ఉత్తరప్రదేశ్లో ఉన్న సేవకుడు ఉంటే ఫోన్ చేయండి, బ్రదర్ మేము ఒక 2 రోజులు మీ దగ్గర ఉందాం అనుకుంటున్నాం అండి. వెళ్ళి ఆ ప్రాంతంలో 2 రోజులు ఉండండి, చూడండి ఒకసారి కళ్ళతోటి అట్టుండిద్దాం. మాకు 12 సంవత్సరాలు ఇప్పుడు నేను భూటాన్ బోర్డర్కి వెళ్ళి ఆంధ్ర వచ్చి నాకు ఎలా అనిపిస్తుంది అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం వచ్చి అనిపించింది నాకు. నీ రియల్లీ నిజం చెప్తున్నాను నేను. మా దగ్గర బిర్యానీ అంటే తెలియదు, ఇడ్లీ అంటే తెలియదు, దోశ అంటే తెలియదు. ఆ పేరు చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. ఏముండదు వాళ్ళ దగ్గర. నేను చిన్నప్పుడు 45 years బ్యాక్ ఎలా ఉందో మన స్టేట్స్ ఎలా ఉండేవో ఇప్పటికి అలా అంతకంటే దారుణంగా ఉంటాయి. లేదు సువార్త లేని ప్రాంతాలు, దయచేసి ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ ప్రాంతాలు ఒక స్టేట్ పేరు రాసుకోండి. ఈ స్టేట్ని నేను నా స్టేట్గా తీసుకుంటాను. ఈ 12 రాష్ట్రాల్లో పలానా స్టేట్ కోసం ఈ రోజు నుంచి మేము కుటుంబంగా ప్రార్థన చేస్తాం. పెట్టుకోండి దయచేసి. ఈ స్టేట్లో ఎక్కడెక్కడ సేవకులు ఉన్నారో ఒకసారి కనుక్కొని వీలైతే ఒక సేవకుడికైనా ఫోన్ చేసి అక్కడ విషయాలు తెలుసుకోండి దయచేసి. అలా పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్రదర్? నార్త్ ఇండియాలో ఉన్న 90% స్టేట్స్ని నాన్ కన్వర్షన్ బిల్లు ఆన్ చేశారు. మా దగ్గర కూడా ఆన్ చేశారు. గాస్పెల్ ఇస్ బ్యాన్. స్వార్థ ప్రకటిస్తే 10,000 ఫైన్ కట్టాలి, 50,000 ఫైన్ కట్టాలి, 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళాలి. మా దగ్గర స్వార్థ బ్యాన్ చేశారు. స్వార్థ బ్యాన్ చేసి అక్కడ నిలబడ్డారు కొంతమంది. 800 మందిని జైల్లో పెట్టారు ఉత్తరప్రదేశ్లో సేవకులు.
అందులో 400 మంది సేవకుల అడ్రస్లు లేవు. ఎక్కడున్నారు? అడ్రస్లు లేవు వాళ్ళ దగ్గర. హింసించబడుతున్నారు, తినడానికి తిండి లేక బాధపడుతున్నారు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ మధ్య ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ గురించి వాటికని వీటు మనం ఏం చేయగలం వాళ్ళ కోసం? నెహెమ్యాకి వినపడింది కదా. నెహెమ్యాకి ఏం వినపడింది? యెరూషలేము గోడలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మాలు కాల్చబడ్డాయి, అక్కడున్న మన ప్రజలు హింసలు బాధలు పడతా ఉన్నారు, శ్రమ పడుతున్నారు అని విన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? మీ అకౌంట్ నెంబర్ అన్నాడా? మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అన్నాడా? నో. ఆ మాటలు నేను వినినప్పుడు కూర్చుండి ఏడ్చాను. ప్రభు, ఆ ప్రాంతం కొరకు నేను ఏం చేయగలను? అది నెహెమ్యా టాస్క్. మరి పడిపోయిన గోడల విషయమై, కాలిపోయిన గుమ్మాల విషయమై, హింసపడుతున్న నా ప్రజల విషయమై నేను ఏం చేయగలను? కాబట్టి మనం కన్నులెత్తి చూద్దాం. యోహాను సువార్తలో మనం అదే చదివాం. కన్నులెత్తి ఆ ప్రాంతాలను చూద్దాం. ఎక్కడెక్కడ సువార్త లేదు, ఏ ప్రాంతాల్లో ఎంతవరకు యేసు ప్రభు గురించి తెలియదు. కేరళలో ఒక 600 బదరన్ సంఘాలు ఉన్నాయి. మన ఆంధ్రాలో 2600 బదరన్ సంఘాలు ఉన్నాయి. ఓకేనా? ఓకే. ఇప్పుడు కేరళలో ఉన్న 600 బదరన్ సంఘాలు 1600 మంది మిషనరీస్ని పంపించారు. ఎంతమందిని? 1600 మందిని. మనోళ్ళేమో 29 మంది. ఇప్పుడున్న మిషనరీస్ 29 మంది. ఆంధ్ర అంటే, నేను తెలంగాణను కూడా ఆంధ్ర అంటున్నాను, మీరేం బాధపడబాకండి. నా దృష్టిలో తెలంగాణ కూడా ఆంధ్ర తెలంగాణ ఒకటే అనుకుంటున్నాను నేను. ఈ 2 స్టేట్స్ నుంచి ఎంతమంది వెళ్ళారయ్యా అంటే 29 మంది. ఎందుకంటే మనకి కనీసం ఉత్తరప్రదేశ్ ఎటుందంటే ఏలు పెట్టి చూపించలేము ఎటుందో కదా. మణిపూర్ ఎటుందో చూపించండి అంటే ఎటుందో కూడా చూపించలేము మనం. మనకి కనీసం అవగాహన లేదు. సువార్త లేని ప్రాంతాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు మనకి. కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంట్లో ప్రతి ఉదయం వాళ్ళ ఫ్యామిలీ డివోషన్లో మిషనరీస్ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళ టాస్క్ ఏం తెలుసా? నాకు 2 కొడుకులు ఉంటే ఒకటి కలెక్టర్ అవ్వాలి, ఒకటి మిషనరీ అవ్వాలి. వాళ్ళ టాస్క్ ఏం తెలుసా? నువ్వన్నా వెళ్ళు, నీ డబ్బన్నా పంపించు. మిషన్ ఫీల్డ్కి నువ్వన్నా వెళ్ళు, లేకపోతే నీ డబ్బన్నా పంపించు. నువ్వన్నా వెళ్ళేవారినైనా పంపించు. అది వాళ్ళు ప్రతి క్రైస్తవ కుటుంబం అలా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్రీచ్డ్ ప్లేసుల్లో, కరెంట్ లేని ప్రాంతాల్లో, ఫోన్ సిగ్నల్ అందని ప్రాంతాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మనం కన్నులెత్తి ఆ ప్రాంతాలను చూద్దాం. మన ప్రార్థనలు మారుద్దాం. కొన్నిసార్లు మన ప్రార్థనలు మార్చేద్దాం. మనం చేస్తున్న ప్రార్థనలు నిజంగా నాకు అనిపించింది భౌతికంగా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయేమో మన ప్రార్థనలో. నడువుల నొప్పి తగ్గించు, కాళ్ళు నొప్పులు తగ్గించు, తల నొప్పి తగ్గించు, ఇక్కడే ఉన్నాం మనం. కానీ సువార్త లేని ప్రాంతాలు ఉన్నాయి, యేసు ప్రభు గురించి ఒక్కసారి కూడా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల గురించి మనం ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రాంతాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే. రెండోది మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ అధ్యాయం. ఆ ప్రాంతాల గురించి మనం 1 తెలుసుకోవాలి, 2 ఏం చేయాలి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9:37-38 చదవండి. చదవండి 37-38. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనడని తన శిష్యులతో చెప్పారు. జాగ్రత్త వినండి. కోత అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కోత అనుకోబాకండి. కోత విస్తారం అంటే స్వార్థ వినని వారు విస్తారంగా ఉన్నారు. పనివారు కొద్దిగా ఉన్నారంటే స్వార్థ ప్రకటించేవారు కొద్దిగా ఉన్నారు. మన సౌత్ ఇండియా అంటే 5 రాష్ట్రాలు, తెలంగాణతో కలుపుకొని సౌత్ ఇండియా మొత్తం ఉన్న పాపులేషన్ 24 కోట్లు. ఒక ఉత్తరప్రదేశ్లో ఉన్న పాపులేషన్ 24 కోట్లు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో యేసు ప్రభువు గురించి చెప్పే వారు లేరు.
ఇద్దరు సహోదరులు వెళ్ళారు. సైలస్ అని ఒక బ్రదర్ వెళ్ళాడు, లింగారావు అని ఒక బ్రదర్ వెళ్ళాడు, ఉత్తరప్రదేశ్. వాళ్ళు ఎంత కఠినమైన జీవితాలు వాళ్ళు జీవిస్తారంటే, వాళ్ళ ప్రతి మూమెంట్స్, వాళ్ళ ప్రతి కదలిక గవర్నమెంట్ గుర్తిస్తూ ఉంది. వాళ్ళకి పోయినసారి జనవరి నెలలో క్యాలెండర్స్ పంపిస్తే ఆ బస్ కాడ క్యాలెండర్స్ పికప్ చేసుకుంటారని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిచారు అర్ధరాత్రి 12 గంటలకి. ప్రతి కదలిక వాళ్ళని పట్టుకొని మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మన ఫేస్ చూడడం వాళ్ళకి అర్థమైతే సౌత్ ఇండియా వాళ్ళని, మీరు యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చారు, మీరు క్రిస్టియన్సా అని చెప్పి వాళ్ళని పట్టుకొని వెంటనే ఏ కారణం లేకుండా చేయాలి. కాబట్టి ఆ ప్రాంతాల కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, మీ సేవకుల్ని పంపండి అని చెప్పి మన వైపు నుంచి మనం చేసే ప్రార్థనలో మెయిన్ టాపిక్ సువార్త లేని ప్రాంతాలకు సేవకుల్ని పంపించని పెట్టుకున్నాం ప్రార్థన. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో దాదాపు 80% దీనికోసం స్పెండ్ చేస్తాను. సువార్త లేని ప్రాంతం నా కుటుంబం కోసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తాను. ఆ ప్రాంతాలకు సువార్థకుల్ని పంపండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆ ప్రాంతాల కోసం మన కన్నీళ్లు కార్చాలి. ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉంటుంది. ఇర్మియా ఏమన్నాయంటే, నా జనుల్లో హతమైన వారిని గురించి, ఇర్మియా యొక్క జనులు ఇశ్రాయేలు ప్రజల్లో హతమైన వారిని గురించి నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును కాక. అంటే రాత్రి వాళ్ళు ఏడ్చాడు ఇర్మియా. ప్రభు చెప్పాడు, ఇర్మియా వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, వాళ్ళ కోసం ఉపవాసం ఉండొద్దు, వాళ్ళు బలత్కారులు, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. ఇర్మియా నేను నీ ప్రార్థన వినను 3 సార్లు చెప్పాడు దేవుడు ఇర్మియా గ్రంథం. ఇర్మియా ఆగల, ఏడుస్తానే ఉన్నాడు ప్రతిరోజు. తన కోసం ఎప్పుడు ఆడాలి, తన ప్రజల విషయమై ఏడుస్తాను. ఒకరోజు ఇలా జరిగింది, మా దగ్గర మేమున్న అద్దిల్లు కాలిపోయింది, కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి వాషింగ్ మిషన్ కాలిపోయింది, నా బైక్ కాలిపోయింది. ఆ ఫైరు దాదాపు ఒక 80 అడుగులు పైకి వెళ్తుంది స్ట్రైట్గా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి పరిగెత్తుకుంటా వచ్చి ఆ కరెంటు డిస్కనెక్ట్ చేసి వాటిని ఆరుపుతా ఉన్నారు. మేము అసెంబ్లీ హాల్ కన్స్ట్రక్షన్లో ఉండి అక్కడ ఉన్నాం. సో ఎవరో చెప్పారు మీ ఇల్లు కాలిపోతుందని. నేను నా భార్య పరిగెత్తుకుంటా వస్తున్నాం. ఆడికి వెళ్ళగానే ఒక 70-80 మంది ఉన్నారు. మా కళ్ళు జాలీగా చూస్తూ ఉన్నారు. నేను పర్లేదు ఏం కదలే అంటున్నాను. నా భార్య కొంత కళ్ళ నీళ్లు పెట్టుకుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా అవన్నీ మేము రికవరీ చేశాం. నేను నా భార్యతో ఎలా చెప్పాను, అమ్మా మన లైఫ్లో ఇది ఏడ్చే పాయింట్ కాదని చెప్పాను. అసలు ఇది పాయింటే కాదు ఏడవటానికి. మనం ఏడవాలంటే 3 విషయాల కోసం ఏడవాలి. 1, మన జీవితం సరిగ్గా లేకపోతే ప్రభు సన్నిధిలో సరి చేసుకోవటం కోసం ఏడవాలి. 2, నశించి నరకానికి వెళ్తున్న ఆత్మల కోసం ఏడవాలి. 3, మన కుటుంబంలో రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఏడవాలి. అంతకంటే ఏడ్చే మంచి పాయింట్ అంటే లేదు విశ్వాసకి. కాబట్టి స్వార్థ లేని ఈ ప్రాంతాల కోసం మనం ప్రార్థన చేయాలి. అవసరమైతే కన్నీరు కార్చాలి. 1, తెలుసుకోవాలి, చెప్పే కదా. 2, ప్రార్థన చేయాలి. 3, వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రోత్సహించాలి, వాళ్ళని అనగదొక్కకూడదు. అయ్యా సువార్త లేని ప్రాంతానికి వెళ్ళు, మేము మీకోసం ప్రార్థన చేస్తాం అని చెప్పాలి. నేను వెళ్తున్నా, ఒక బ్రదర్ నాకు బాగా క్లోజ్, వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. లేదన్నా ప్రభువుని ప్రేరేపించి నేను వెళ్తున్నా. నువ్వు వెళ్తున్నావుగా, నీకు ₹1 కూడా సహాయం చేయను అన్నాడు. మీరు సహాయం చేస్తారని వెళ్ళట్లేదు బ్రదర్. అక్కడికి వెళ్ళి మేము ఏ కూలి పని చేసుకొని సేవ చేస్తాం.
దేవుడు మాకు ప్రభు పిలిచాడు. ఆయన పోషిస్తే పోషించబడతాం, ఆయన పోషించకపోయినా మేము ఆకలితో ఉండి సేవ చేస్తాం. కానీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఎన్నడూ అడగలేవాలి. చాలా పర్యాయాలు వస్తున్నాం, చాలా పర్యాయాలు తినకుండా ఉన్నాం, చాలా పర్యాలు ప్రార్థన చేసుకుంటా ప్రార్థనలో గడిపాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తుంటే బ్రతికాం. అంటే నేనేమన్నా అంటే వెళ్ళే వాళ్ళని మనం ఏం చేయకూడదు, ఆపకూడదు. సువార్త లేని ప్రాంతాలకి వెళ్ళేవారు ఉన్నారు, వారిని ప్రోత్సహిద్దాం, వారిని పంపుదాం. ప్రోత్సహించే విషయంలో మనం కష్టపడాలి. నేను భూటాన్ బోర్డర్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటే మీకు మిషనరీస్ లిస్ట్ తెలుసా? అన్న దగ్గర ఉంది లిస్ట్ ఉంది. 29 మంది ఉన్నారు. అందులో 5 మంది మా ద్వారా ప్రోత్సహించబడ్డారు. ఎట్లా చేసేవాళ్ళం అంటే, ఆసాఫ్ అని బ్రదర్ వచ్చాడు, తమ్ముడు ఆసాఫ్. తను కేరళలో చదువుకున్నాడు. మా దగ్గరికి మా ఇంట్లో పెట్టుకున్నాం 6 నెలలు. చిన్న పిల్లలు, నాకు కూడా, మాకే తినడానికి లేదు, ఒక యవనస్తుని ప్రోత్సహించాలి, ఇంట్లో పెట్టుకోండి. మాకు సరిపోవట్లా. అతనైపోయినాక మాథ్యూ, అతనైపోయినాక పవన్, అతనైపోయినాక జాషువా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సేవకులు మా ఇంట్లో పెట్టుకుని సంవత్సరాల పాటు వాళ్ళని ప్రోత్సహించాం. ఒక పర్యాయం ఇలా జరిగింది. వాళ్ళకి పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. నేను నా భార్యకి చెప్పానమ్మా, మన పిల్లలకి పాలు కొంటున్నాం, రోజు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాం మా 2 పిల్లలకి. నేను చెప్పాను, ఈ రోజు నుంచి పిల్లలకి పాలు కట్ చేయండి అని చెప్పాను. పాలు లేకపోయినా బ్రతుకుతారుగా వీళ్ళు, పర్లేదు కట్ చేయి. పాలు కట్ చేస్తే 1000 రూపీస్ మిగులుతాయి. ఆ 1000 రూపీస్ యవనస్తుడికి వాడండి. అంటే అవసరమైతే మాకు వాడాల్సినవి, మా పిల్లలకు కొనాల్సినవి కూడా కొనకుండా ఆపుకొని, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఒక యవనస్తుని ప్రోత్సహిస్తే అతను వెళ్ళి మనకంటే గొప్ప సేవ చేస్తాడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు నెలకి 250 రూపాయలు కాను పంపిస్తాడు. ఎవరు కాను పంపించింది నేను భయపడి, నాపై కాను పంపిస్తే భలే భయం నాకు. ఎంత కష్టంలో ఉండి, ఎంత ఇబ్బందుల్లో ఉండేది పంపించాడు అనిపించింది, భయం కలిగింది నాకు. అంటే ఎంకరేజ్ చేయడంలో అవసరమైతే నష్టపోవడం. ఒకసారి మీరు అపోస్తల కార్యాల గ్రంథం చూడండి అన్న. టైం ఎంతవరకు ఉంది? ఓకే అయిపోయింది. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 18లో 26, 27 వచనాలు చూడండి. నేను చదువుతున్నా. 26, 27, 28. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు అకియాకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదములను బహిరంగంగాను గట్టిగాను ఖండించుకోవచ్చు. ఏనండి, అకులా ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు సేవకులు కాదు, సంఘ పెద్దలు కాదు, సాధారణ విశ్వాసులు. వాళ్ళకి ఏం వినపడిందంటే, అపోల్లోని ఒక యవనస్తుడు ఉన్నాడు, అక్కడ వాక్యం చెప్తున్నాడు. అతని ఇంట్లో చేర్చుకున్నారు, భోజనం పెట్టారు. తమ్ముడు ఎందా నువ్వు వాక్యం చెప్పావే, అందులో కొంచెం వాక్యానుసారంగా లేదు, అది ఎట్లా 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 అని క్రమం నేర్పించారు. నేర్పించి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? అకియాకి వెళ్తున్నావు. ఓకే, మేము లెటర్ రాస్తున్నాం, అక్కడ సంఘం ఉంది, ఆ సంఘానికి వెళ్ళి లెటర్ చూపించు. లెటర్ రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేర్చుకున్నారు. అక్కడ చాలా ప్రోత్సాహపరిచాడు, అక్కడ ఘనమైన సేవ చేశాడు. కొరింథీకి వెళ్ళాడు, కొరింథీలో సేవ చేశాడు. అపోల్లో సేవ, గొప్ప సేవ చేశాడు. దాని వెనక కారణం ఏదంటే అకులా. కాబట్టి ఒకటి తెలుసుకుందాం, సువార్త లేని ప్రాంతాలు. మన సంఘం నుంచి సువార్త ప్రకటించేవారు పంపబడాలి అంటే నెంబర్ 1, సువార్త లేని ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. 2, ప్రార్థన చేద్దాం. 3, ప్రోత్సహిద్దాం. సరేనా? ఒక మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సువార్త లేని ఈ ప్రాంతాలలో సువార్త ఎంత విలువైందో చెప్పాలనుకుంటున్నాను. నశించిపోతున్న ఆత్మల విలువ ఎంతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి నేను ఇంటర్నెట్లో
కోహినూర్ డైమండ్ ఎంత అని కొట్టాను. కొనాలని కాదు, తెలుసుకుందాం. కోహినూర్ డైమండ్ ఎంత అని కొడితే ఎంత వచ్చిందో తెలుసా? 1 పక్కన 52 సున్నాలు వచ్చింది. చెప్పండి ఇప్పుడు మీరు ఎంత? 1 పక్కన 52 సున్నాలు ఎంత? కింద ఇలా రాశాడు, ప్రెషియస్, అమూల్యమైంది, ప్రశస్తమైంది, వెల కట్టలేదని వచ్చింది కింద. ఆ తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్న రూపీస్, డాలర్స్, పౌండ్స్, దీనార్స్, ఎన్ని రకాల డబ్బులు ఉన్నాయో అవన్నీ ఒకచోట పోగేసాం అనుకో, అలాంటివి ఒక 4 పోగులు అయితే కనుక దాన్ని కొనగలమని రాశాడు. ఓకేనా? అంత విలువైంది కోహినూర్. కానీ రియాలిటీ ఏంటంటే అలాంటి కోహినూర్ డైమండ్స్ ఒక కుప్పేసినా కూడా నశించి నరకానికి వెళ్తున్న ఒక్క ఆత్మతో కూడా సమానం కాదు. ఈ సంగతి మనకు తెలిస్తే వీటి కోసం పరిగెత్తడం మనం మానేసి వీటి కోసం పరిగెత్తాం. మన జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనం కూడా ఒక్క ఆత్మలో ఖరీదు కాదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ, మన ఉద్యోగం మనం చేసుకుంటూ సువార్త, ఈ విలువైన ఈ సువార్తని నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రకటించే వారిగా ఉంది. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమె. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.